తల్లి తండ్రి అవ్వాలని ప్రతి మనిషి, వివాహమైనటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు చాలా కోరుకుంటారు. నేను అమ్మనవ్వాలి, నేను నాన్ననవ్వాలి. వివాహమైన తర్వాత ఇదిగో నువ్వు తండ్రి కాబోతున్నావు, అమ్మ నువ్వు తల్లివి కాబోతున్నావు అని మనతో వైద్యులు కానీ లేకపోతే ఎవరైనా కానీ సమాచారాన్ని మనకిచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మనం చాలా సంతోషపడతాం, చాలా ఆనందపడతాం. అయితే దేవుడు ఎందుకు మనల్ని తల్లిదండ్రులను చేస్తున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని కుటుంబాలుగా కడుతున్నాడు? దేవుడు ఎందుకు ఒక స్త్రీని అమ్మగాను, ఒక పురుషుణ్ణి నాన్నగాను ఎందుకు దేవుడు ప్రమోట్ చేస్తున్నాడు? ఏంటి దానిలో దేవుని ఉద్దేశం? ఒకటి, మనల్ని సంతోష పెట్టడం. దేవుడు మనల్ని సంతోష పెట్టడానికి, ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని మనకివ్వటం కోసం, మన హృదయాలను సంతోష పెట్టడం కోసం, మన జీవితంలో ఒక సంతోషాన్ని ఇవ్వటం కోసం దేవుడు మనల్ని అమ్మగాను నాన్నగాను మరి దీవిస్తున్నారు, తయారు చేస్తున్నారు. అయితే ఆనందము మాత్రమే కాదు, సంతోషం మాత్రమే కాదు, ఒక అందమైన అనుభూతి మాత్రమే కాదు, కానీ దాని ద్వారా దేవుడు మనకు ఒక బాధ్యతను కూడా అప్పగిస్తున్నాడు. అమ్మ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి లాంటిది. నాన్న అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి లాంటిది. నువ్వు అమ్మవయ్యావు, నాన్నవయ్యావు అంటే ఇదిగో దేవుడు నీకు ఏదో బృహత్తరమైన బాధ్యతను నీకు అప్పగిస్తున్నాడు అని. కేవలం పుట్టిన పిల్లల్ని ముద్దాడతావని మాత్రమే కాదు, వాళ్ళని ఎత్తుకోవడానికి మాత్రమే కాదు, వాళ్ళను చూసి మురిసిపోవడానికి మాత్రమే కాదు, వాళ్ళకి కొత్త కొత్త బట్టలు ధరింపచేసి లేదంటే ఏవేవో అలంకరణలు వారికి చేసి వాళ్ళను చూసుకొని మురిసిపోవడానికి కాదు, వాళ్ళ ఫోటోలు తీసుకుని ఫోన్లో జూమ్ చేసుకుని చూసి ఆనందపడడానికి మాత్రమే కాదు, కానీ ఆనందంతో పాటు దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇవాళ తల్లిదండ్రులు అయిన మనం సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, పిల్లల్ని చూసుకుని ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. కానీ తద్వారా దేవుడు మనపై మోపినటువంటి, మనకు అప్పగించినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని మనం గుర్తించగలుగుతున్నామా? చాలా మందికి పిల్లల పట్ల బాధ్యత ఉండదండి, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తుంటారు. ఏదో వాళ్ళని కన్నామా, ఏదో బళ్ళో వేసామా, ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసామా, వాళ్ళకి ఏవో యూనిఫామ్ కొన్నామా, పుస్తకాలు కొన్నామా, బడికి పంపిస్తున్నామా, వస్తున్నారా, ఏదో అలా గడిచిపోతుంది అంతే తప్ప పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కానీ బాధ్యత కానీ మరి తల్లిదండ్రులు తీసుకునే విషయంలో విఫలమైపోతున్నారన్న విషయాన్ని మరి సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనల ద్వారా మనం చూడగలం. ఒక వ్యక్తి ఎందుకు చెడ్డవాడిగా మారిపోతాడు, ఒక వ్యక్తి ఎందుకు చెడ్డదిగా మారిపోద్ది అంటే ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపక లోపకం అని చెప్పక తప్పదు. ఆ తర్వాత సమాజం యొక్క ప్రభావం. ఏమండి, చెడు స్నేహాలు పట్టి చెడిపోయాడండి, సమాజంలో ఉన్నటువంటి చెడును చూసి చెడిపోయాడండి, సెల్ ఫోన్ ద్వారా చెడిపోయాడండి, సినిమాల వల్ల పడైపోయాడండి, ఇలా రకరకాల కారణాలు అనేవి తర్వాత రెండవ స్థానం. అవి సెకండరీ. కానీ మొట్టమొదటిగా ఎక్కడ చెడిపోతాడు పిల్లాడు లేదంటే అమ్మాయి అంటే తల్లిదండ్రుల పెంపక లోపములోనే. ప్రారంభంలోనే వాళ్ళు సరిగ్గా ఉంటే వాడిని సెల్ ఫోన్ పాడు చేయలేదు. ఒక తల్లి ఒక తండ్రి చిన్నప్పుడే పిల్లవాడి పట్ల తీసుకోవలసినటువంటి బాధ్యత, జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లాడిని సెల్ ఫోన్ పాడు చేయడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచే ఒక తల్లి ఒక తండ్రి పిల్లల పట్ల వాళ్ళ పెంపకం పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తే చెడు స్నేహాలు వాడిని పాడు చేయడం చాలా కష్టం. అవునా కదా? సినిమాలు వాడిని తప్పు త్రోవలోకి నడిపించడం కష్టం. చెడిపోయిన సమాజం లేదంటే ఇంకేవో ప్రభావాలు వాడి మీద పడి
వాడిని చెడ్డవాడిగా, సమాజంలో ఒక పురుగుగా, భయభక్తులు లేనివాడుగా తయారు చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే మనం ప్రారంభంలోనే మనం అడ్డుకోగలగాలి. ప్రారంభంలోనే మనం పిల్లల్ని అడ్డుకోగలిగితే, పిల్లల్లోనికి చెడు ప్రవేశించకుండా, పిల్లల్లోనికి దుష్టత్వం ప్రవేశించకుండా, పిల్లల్లోనికి దుర్మార్గపు ఆలోచనలు రాకుండా ప్రారంభంలోనే నువ్వు అడ్డుకోగలిగితే, ఆ తర్వాత ఎటువంటి ప్రభావాలు వాడి మీద పడడానికి వస్తున్నా కూడా వాడు దాంతో ఫైట్ చేయగలడు, దాన్ని ఎదిరించగలడు, చెడుకు ఎదురు నిలబడగలడు. కానీ మనం అక్కడ విఫలమవుతాం. ప్రారంభంలో పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతాం. తద్వారా వాడు అనేక రకాల తప్పుల్లోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు మరలా మనం తిరిగి పిల్లల్నే నిందిస్తాం. ఎందుకురా ఎలా తయారయ్యావని తిడతాం. ఎందుకు తయారయ్యాడు? ఎందుకురా ఎలా తయారయ్యావని తల్లి తిడుతుంది. వాడు తయారవ్వలేదు, నువ్వు తయారు చేసావు. నీకెంతసేపు నీకు సంబంధించిన ఆలోచనలు, నువ్వేదో నీ సంతోషాల్లో, నీ సరదాల్లో, నీ జీవన వ్యాపారాల్లో పడిపోయి నువ్వు అందులో లీనమైపోవటం వలన చిన్ననాడు వాడి పట్ల నువ్వు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు గనకనే వాడు చెడిపోయాడు. తిరిగి మళ్ళీ పిల్లల్ని నిందించకండి. తప్పు మనది, ప్రారంభంలో అడ్డుకోకపోవడం. అందుకని తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచించేవారై ఉండాలి. పిల్లలకి బట్టలు కొనడం మాత్రమే కాదు, పిల్లలకి పుస్తకాలు కొనడం మాత్రమే కాదు, మంచి స్కూల్లో జాయిన్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ అవసరాలు తీర్చడమే మాత్రమే కాదు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనం గమనించాలి. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో మనం గమనించాలి. వాళ్ళు చిన్ననాటి చేస్తున్నటువంటి ఆ చేష్టల్లోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాడు కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూసి వీడు మామూలుడు కాదు అని మనం మాట్లాడుతుంటాం. వీడు ఇప్పుడే ఎలా ఉన్నాడంటే పెద్ద అయిన తర్వాత ఇంకెలా ఉంటాడో అని మరలా మనమే మాట్లాడతాం. వీడు ఇప్పుడే ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నాడంటే పెద్దవాడైతే ఇంకెంత దరిద్రంగా మారిపోతాడో అని మరలా మనమే మాట్లాడతాం. మరి అటువంటి లక్షణాలు వాడి భవిష్యత్తుని నీకు చూపిస్తున్నప్పుడు నువ్వు అలర్ట్ అవ్వాలి కదా. అమ్మో వీడు ఇలా ఉంటే కష్టం, ఇలాగే వదిలేస్తే వీడు ఇంకా ఇందులో డెప్త్కి వెళ్ళిపోతాడేమో, భయపడి జాగ్రత్త పడి పిల్లల భవిష్యత్తు పట్ల తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ఏమండి సమస్యల్లోకి వెళ్ళిపోయేది మనమేనండి. ఆ తర్వాత పిల్లల బట్టి బాధపడేది మనమేనండి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లల భవిష్యత్తు కోసం మనం చిన్నప్పటి నుంచే ఆలోచించగలగాలి. వాడు పెద్దోడైన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అనేది చిన్నప్పటి నుంచి నువ్వు పెంచే పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు, వాళ్ళ కోసం నువ్వు ఏమాత్రం శ్రద్ధ తీసుకోగలుగుతున్నావు, వీడు పెద్దవాడైతే ఎలా ఉంటాడో, వీడు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటాడో ఉండడో, వీడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాడో జీవించడో, వీడు ఏమైపోతాడో, వీడి మనస్తత్వం ఎలా ఉంటుందో, వీడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో అని తల్లిదండ్రులు పిల్లల విషయమై, పిల్లల భవిష్యత్తు విషయమై ఆలోచన కలిగి దాని కొరకు చింత కలిగిన వారై వాళ్ళని సక్రమంగా పెంచేవారై ఉండాలి. మీకు బైబిల్లో ఒక తండ్రిని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చరిత్రలో ఆ తండ్రి తన పిల్లల పట్ల, తనకు పుట్టబోయే పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అశ్రద్ధగా వ్యవహరించాడో మనం ఒకసారి చూడగలిగితే రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయాన్ని చూద్దాం. ఈయన పేరు హిజ్కియా. ఏం పేరండి? అందరూ చెప్పండి, ఈయన పేరు ఏం పేరు? హిజ్కియా. ఏమండి జాగ్రత్తగా వినండి. శుక్రవారం బైబిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను కదా. శుక్రవారం చెప్పిన క్లాసులో మాత్రమే కాకుండా ఆదివారం చెప్పిన వాటిలో కూడా 1-2 ప్రశ్నలు నేను క్వశ్చన్ పేపర్లో ఇస్తాను. అర్థమైందా? ప్రతి వారం పరీక్ష ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుంది. 7:30 నుంచి 8 గంటల వరకు అరగంట సేపు ఎగ్జామ్ ఉంటుంది. 8 నుంచి 9 వరకు క్లాస్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో అంతకుముందు శుక్రవారం చెప్పిన క్లాసులో ప్రశ్నలు ఉంటాయి. అలానే అంతకుముందు ఆదివారం చెప్పిన ప్రసంగంలో కూడా 2-3 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈయన పేరు ఏం పేరండి? హిజ్కియా. ఈయన రాజు, యోధారాజు. ఈయన ఎవరు? యోధారాజు. ఈయన చాలా భక్తిపరుడు, చెడ్డవాడేమీ కాదు, భక్తిపరుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవునికి లోబడేవాడు. అయితే ఒకానొక సందర్భంలో
మరి ఆయనకు ఒక మరణకరమైనటువంటి రోగం వస్తుంది. దేవుడు ముందుగానే చెప్తాడు, బాబు నువ్వు ఇంకా నీ ఇల్లు సర్దేసుకో, నీ టైం అయిపోయింది, దేవుడు నిన్ను చంపేయాలనుకుంటున్నాడు అని సమాచారం ముందుగానే వస్తుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇంట్లోనికి వెళ్ళి దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తాడు. దేవా, ఒక్కసారి నా భక్తి జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నా నీతిని జ్ఞాపకం చేసుకోవా, నాకు ఒక్కసారి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన వింటాడు. అలా విని 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు దేవుడు. మరలా ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలాన్ని? 15 years, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. అలా పొడిగించినప్పుడు కొంతమంది పొరుగు రాజులు, శత్రు రాజులను కూడా అనుకోండి, ఆయన్ని పలకరించడానికి వస్తారు. అంతే కదండి. ఎవరైనా మరి ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యం పాలయ్యి మళ్ళీ కోలుకున్నారనుకోండి, సహజంగా అందరం పలకరింపు చేస్తుంటాం కదా, ఇంటికి వెళ్ళి పలకరిస్తాం. అలాగే కొంతమంది రాజులు వచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు స్టోరీ కాదు, నేను చెప్పేది ఆ టాపిక్ కాదు కనుక దాని గురించి నేను వివరించట్లేదు. యోధా రాజుల చరిత్రలు మనం నేర్చుకుందాం క్లాసుల్లో, ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క క్లాసులో అప్పుడు వివరంగా నేర్చుకుందాం. అప్పుడు ఏం జరిగిద్దంటే ఈ హిజ్కియా ఒక తప్పు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఆయన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి వేరే రాజ్యానికి సంబంధించినటువంటి ఆ ప్రజలు లేదంటే రాయబారులు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక తప్పు చేస్తాడు. ఏం తప్పు అంటే, ఇదిగో దేవుని వలన నేను స్వస్థత పొందాను అన్న విషయం చెప్పి దేవుణ్ణి మహిమపరచకుండా, ఇదిగో నేను చాలా గొప్పవాడిని, నేను మామూలుని కాదు అన్నట్టుగా తనేదో అప్పుడప్పుడు చూడండి, డాక్టర్ గారి వల్ల బతికానండి, సమయానికి డబ్బులు అందడం వల్ల బతికానండి, ఇలాగేవో కారణాలు చెప్తాం. ఏమండి, డాక్టర్ గారు ఉన్నా, సమయానికి డబ్బులున్నా, దేవుని కృప లేకపోతే అవుద్దండి, దేవుని సహాయం లేకపోతే అవుద్దండి. 100% అవదండి, 100% అవదు. ప్రాణం నిలబెట్టాలంటే దేవుడు నిలబెట్టాలా, డబ్బు వైద్యులు ఇవన్నీ కొంతవరకు. ముందు దేవుని కృప ఉండాలి, దేవుడు దయ ఉండాలి. అది చెప్పకుండా ఇదిగో నేను ఇంత గొప్పని కాబట్టి, ఇదిగో నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర ఇంత వెండి ఉందని అతనికి ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ వాళ్ళకి అందరికీ చూపించేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు కోపం వస్తుంది. అంతే కదండి. నేను మేలు చేస్తే నన్ను మహిమపరచకుండా, నేనేదో గొప్పని కాబట్టి, నేను రాజుని కాబట్టి, ధనవంతుని కాబట్టి, ఆస్తికర్తను కాబట్టి, నేను మరి ప్రాణాపాయ నుంచి బయటపడ్డాను అన్నట్లుగా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ శత్రు రాజులు వాళ్ళకి నీకున్నదంతా, నీ గుట్టంతా బయటకు చెప్పేస్తే ఎలాగా? రాజ్యానికి సంబంధించిన గుట్టు శత్రువులకి చెప్పొచ్చా? చెప్పకూడదు. అంటే ఓవర్ అయిపోయి అవన్నీ చూపించేయడం, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చక దేవుడు మరి తన దూతను పంపించి ఏమని చెప్తున్నాడో మనం చూడగలిగితే ఒకసారి ఆ మాట చూద్దాం. అంటే హిజ్కియా మంచివాడు, భక్తిపరుడే, కానీ భక్తిపరుడైనప్పటికీ కొన్ని పొరపాట్లు భక్తులు చేశారు. దావీదు గారు భక్తిపరుడు, కానీ ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అబ్రహాం గారు భక్తిపరుడు, ఆయన జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇలాగ భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి కొన్ని బలహీనతలు, కొన్ని పొరపాట్లు వాళ్ళ జీవితాల్లో మనకు కనబడతాయి. అలాగే భక్తిపరుడైనటువంటి హిజ్కియా జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. ఒకవేళ మనం ఆలోచించగలిగితే 15వ వచనం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. ఏ రాజైనా శత్రు రాజుకు చూపిస్తాడండి అలాగే. అవన్నీ రహస్యంగా ఉండొద్దా? ఉన్నవన్నీ చూపించేసుకుంటారా? కొన్ని గుట్టు మెయింటైన్ చేయాలండి. చాలామందికి ఇళ్లల్లో కూడా గుట్టు మెయింటైన్ చేయడం తెలీదు. అన్ని రోడ్డు బయట, కొన్ని బయట పెట్టుకోవచ్చు, కొన్ని గుట్టుగా ఉంచుకోవాలి, కొన్ని రహస్యంగా ఉంచుకోవాలి. కొన్ని విషయాలు బయటకు తెలియకూడదు. కుటుంబంలో కొన్ని విషయాలు బయటకు తెలియకూడదు. తెలిస్తే లోకు అయిపోతావు, తెలిస్తే నీ కుటుంబమే రోడ్డును పడుద్ది. నువ్వేదో మంచోళ్ళు అనుకుని, నేను ప్రేమించేవాళ్ళు అనుకుని నీ స్టోరీలన్నీ చెప్పావు అనుకో, ఎవరికి చెప్పకమ్మా అంటావు నువ్వు చెప్పే ముందు. నేను ఎవరికి చెప్తానమ్మా, నాకేం పనమ్మా అంటది ఆవిడకి, అదే పని. మనం చెప్పేటప్పుడు ఏమంటాం? అమ్మ ఎవరితో చెప్పకమ్మా మళ్ళీనే అంటాం. అమ్మ నేనెవరితో చెప్తానమ్మా, నాకేం పనమ్మా, ఊరుకు పిల్ల అంటది. బయటికి వెళ్ళిన తర్వాత అదే పనిలో ఉంటుంది. అమ్మా పిల్ల నీకు ఈ విషయం తెలుసా అని. మళ్ళీ ఆవిడతో చెప్పొద్ది, నువ్వు ఎవరికి చెప్పకమ్మా, మళ్ళీ నేను చెప్పానని చెప్పకు, మళ్ళీ లేనిపోంది అంటది. అమ్మ నేను ఎందుకు చెప్తానమ్మా అంటది. ఆవిడెళ్ళి మళ్ళీ ఇంకో 10 మంది చెప్పుద్ది. కాబట్టి ఇంట్లో విషయాలు కొన్ని రహస్యంగా ఉంచాలా, రహస్యంగా ఉంచే విషయాలు రహస్యంగా ఉంచాలా.
బయటికి చెప్పుకునే విషయాలు చెప్పుకోవాలి, చెప్పుకునే విషయాలు ఉంటాయి, రహస్యంగా దాచుకునే గుట్టు మెయింటైన్ చేసే విషయాలు కూడా ఉంటాయి. ఆ జ్ఞానం మనకు లేకపోతే ఇబ్బంది. హిజ్కియా ఏం చేయడంట, దేనిని మరుగు చేయక సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను అందులోనే ఒక రాజు అయ్యుండి, నువ్వు రాజు అయ్యుండి ఒక దేశానికి ఒక సామ్రాజ్యానికి రాజు అయ్యుండి నువ్వు గుట్టు మెయింటైన్ చేయకపోతే ఎలాగా? వాళ్ళు వచ్చిన వాళ్ళకి వేరే రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, పైగా వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ బంధువులు కాదు, నీ చుట్టాలు కాదు, శత్రువాడు. ఏదో నిన్ను పలకరించడానికి వచ్చినంత మాత్రాన నువ్వు మొత్తం ఉపలాటంతో అన్ని చూపించేస్తే రేపొద్దున్న నువ్వు చేసిన తప్పుడు పనికి రాజ్యం అంతా దెబ్బతింటది కదా. సో దేవుడు ఏం చెప్పాడు తర్వాత, మొత్తం చూపించేసాను అన్నప్పుడు అంతటా హిజ్కియా, అంతటా యెషయా అంటే ప్రవక్త, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను ఏమన్నాడట, వచ్చిన శత్రువులకి ఏదైతే మిగలకుండా అన్ని చూపించావో అలాగే ఏది మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బబులోను రాజు రాయబారులను పంపించి ఊరికే పలకరించరండి అని చెప్పినప్పుడు, ఆ దేవుడి దేవల్ల బాగానే ఉన్నానండి, ఆరోగ్యం వచ్చిందండి, సంతోషం అండి, వచ్చినందుకు పలకరించినందుకు థ్యాంక్స్ అండి అని ఏమని ఇవ్వాలనుకుంటే చిన్న కానుకిచ్చి పంపించు రాజు కాబట్టి. ఈ ఎక్స్ట్రాలేంటి? మొత్తం నీకు ఇంట్లో ఉన్నదంతా, నీ రాజ్యంలో ఉన్నదంతా అవి మొత్తం ఏది దాచుకుంటూ చూపించాల్సిన అవసరం ఏముంది? అంటే అతి అన్నమాట, అతి. కొంతమందికి ఆ ఒకలాట ఆగదు. మా చక్కనికి ఏదైనా డ్రెస్ కొన్నాను, నేను ఏదో ఆర్డర్ పెట్టాను, ఏదో ఆన్లైన్లో బాగుంది కదని ఆర్డర్ పెట్టాను, కొన్నాను. అది ఆ పిల్ల మనస్తత్వం ఏంటంటే, కొనుక్కున్నది ఇప్పుడు మొత్తం అందరికి చూపించకపోతే మనశ్శాంతి ఉండదు, అందరికి చూపించాల, అదో సరదా అనమాట, అందరికి చూపించుకోవాలి. ఇదిగో మా నాన్నగారు నాకు ఈ డ్రెస్ కొన్నారు, ఇది బాగుందని పిల్లలు, చిన్నపిల్ల కాబట్టి సంబరపడ్డారు. ఓకే, అంటే కొన్ని చూపించుకోవచ్చు, కానీ కొన్ని రహస్యంగా ఉంచాలా, కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచుకోవాలి. అది నీ కుటుంబ గౌరవానికి సంబంధించింది, అది నీ జీవితానికి సంబంధించింది. కానీ ఇతను అలా చేయలేదు. వచ్చిన వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా మొత్తం చూపించాడు. అప్పుడు దేవుడు ఎప్పుడు యెషయాను పంపించి, నాన్న నువ్వు మొత్తం చూపించావు కదా, మరి శత్రువు వచ్చి నీ రహస్యాలన్నీ తెలుసుకుని వెళ్ళిన తర్వాత కుదురుగా ఉంటాడా? అదే బబులోను రాజు వచ్చి నువ్వేదైతే ఏది దాచకుండా చూపించావో ఆ సమస్తాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏమందు చూద్దాం. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. చాలా ఇంపార్టెంట్ వర్స్. నీ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. అంత మాత్రమే కాదు, నీకు పుట్టబోయే బిడ్డల్ని బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అంటే హిజ్కియాకి పుట్టబోయేటువంటి బిడ్డల్ని, లేదంటే హిజ్కియాకు సంబంధించినటువంటి సంతానాన్ని, అతని వారసత్వంలో వచ్చినటువంటి సంతానాన్ని బబులోను రాజ నగరులో ఏం చేసేస్తారట? నపుంసకులుగా చేసేస్తారట. అంటే దాని అర్థం ఏంటండి తెలుసు కదా మీ అందరికీ? నపుంసకులుగా చేయడం అంటే చూడండి, అప్పుడప్పుడు చూడండి, ఆడా కాదు మగా కాదు, మనం చూస్తున్నాం అప్పుడప్పుడు రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, ట్రాన్స్జెండర్స్. కొంచెం గౌరవప్రదంగా మనం మాట్లాడాలంటే తెలుగులో ఏమనొచ్చు గౌరవప్రదంగా? వాళ్ళని వేరేలాగా కామెడీగా వ్యంగ్యంగా కాకుండా గౌరవప్రదంగా మనం వాళ్ళని ఏమనాలో మరి నాకు తెలియట్లేదు. మొత్తానికి ట్రాన్స్జెండర్స్ అంటే మీకు అర్థమైంది కదా, అంటే అటు ఆడది కాదు, ఇటు మగపిల్లాడు కాదు, ఆడది కాదు, మధ్యలో ఉంటారనమాట. ఇది ఒక జెనెటికల్ ప్రాబ్లం, కొంతమంది అలా ఉంటారు. అలా కొంతమంది బై బర్త్ పుడతారు కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ నీ పిల్లలు అలా కాదు, పురుషులుగానే పుడతారు, కానీ రాజనగరంలో మాత్రం, బబులోను నగరంలో నపుంసకులుగా చెయ్యబడతారు. అంటే మీకు ఇబ్బంది పడకండి, కొంతమంది ఆపరేషన్ చేయించుకుని ఆడదానిగా మారిపోతుంటారు, ముంబై వెళ్ళిపోయి. కొంతమంది మగపిల్లలే, వాళ్ళలో ఉన్నటువంటి డిజైర్స్ చూడడానికి మగపిల్లల్లాగానే ఉంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ విధానం, వాళ్ళ చేతులు ఊపటం, వాళ్ళ నడవడం, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ఇదంతా మనం చూస్తుంటే అంటే వాళ్ళు పైకి రూపం మగపిల్లాడిదే కానీ లోపల మనస్తత్వం అంతా కూడా ఆడపిల్ల మనస్తత్వం. కాబట్టి వాళ్ళు ఆ రూపాన్ని అసలు ఇష్టపడరు. వాళ్ళకి పురుషుడిగా ఉండడం నచ్చదు, వాళ్ళకి స్త్రీలాగే ఉండడం ఇష్టం వాళ్ళకి.
కొంతమంది ఇంకా అది పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయి ముంబైకి వెళ్ళిపోయి అవయవాలు కూడా మార్పించేసుకుని వాళ్ళు స్త్రీలాగా మారిపోతుంటారు. వాళ్ళనే మనం ట్రాన్స్జెండర్స్ అంటాం. ఇక్కడ ఏమవుద్దంటే, ఇదిగో నీకు పుట్టినటువంటి సంతానాన్ని బబులోను రాజు ఈడ్చుకెళ్ళిపోయి బానిసలుగా బలవంతంగా వాళ్ళని ఏం చేసేస్తాడు? బలవంతంగా నపుంసకులుగా చేసేస్తాడు అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో ఎందుకు బలవంతంగా నపుంసకులుగా చేసేవారంటే మీకు చెప్తాను, బాగా వినండి. వేరే రాజ్యం మీదకి దండెత్తి ఆ రాజ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా దోచుకుని వచ్చిన తర్వాత వీళ్ళ సొంత రాజ్యం ఉన్నటువంటి మహారాణి ఉంటుంది కదా, రాణి, మరి వాళ్ళ రాజనగరంలో వాళ్ళ కోటలో స్త్రీలు ఉంటారు కదండి, స్త్రీలకి సెక్యూరిటీగా పెట్టేవాళ్ళు, ఆడవాళ్ళకి కాపలా పెట్టేవాళ్ళు బలమైన పురుషుల్ని. అయితే పురుషుల్ని కాపలాగా పెడితే సమస్యలు వస్తాయా రావా? ఆడవాళ్ళ దగ్గర పురుషుల్ని కాపలా పెడితే ఏదో క్షణంలో ఒకరికొకరు ఆకర్షింపబడవచ్చు. ఈ మహారాణి కాస్త రాజుగారిని వదిలేసి ఈ సెక్యూరిటీతో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాడంటే, బలమైన పురుషుల్ని ఈడ్చుకెళ్ళిపోయి బానిసలుగా తమ రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఏదైతే రాజ్యం మీద దాడి చేస్తారో ఆ దాడి చేసిన ఆ రాజ్యంలో బలమైన పురుషుల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ కోటలో ఉన్నటువంటి స్త్రీలకు కాపలాగా పెట్టేవాళ్ళు, సెక్యూరిటీ. అలా పెట్టే ముందు పురుషుల్లాగా పెడితే సమస్య గనక మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ అవుతాయి గనక వాళ్ళని బలవంతంగా నపుంసకులుగా బలవంతంగా చేసేసేవాళ్ళు. వాళ్ళ ఇష్టం లేకుండా ఇష్టపడి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు, అది వేరే సంగతి. బలవంతంగా నపుంసకులను చేసి ఇంకా వాళ్ళ కోటలో ఉన్నటువంటి స్త్రీల దగ్గర కాపలా పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళు కాపలా ఉండటం వల్ల ఉపయోగం ఏమి? అది కాపలాగా ఉండటం వల్ల తప్పు జరిగే ప్రమాదం ఇంకైతే లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు పురుషులు కారు. ఇది జరిగిన చరిత్రలో ఇవి జరిగాయి, రియల్గా జరిగాయి. బలమైన పురుషుల్ని వాళ్ళ నగరంలో ఉన్నటువంటి స్త్రీలకి కాపలాగా పెట్టడం కోసం స్త్రీలను పెడితే కష్టం, స్త్రీలు కాపలా కాయలేరు, శక్తిహీనంగా ఉంటారు. అలాగని పురుషుల్ని పెడితే పురుషులతో మళ్ళీ వీళ్ళు స్త్రీలు పురుషులు కలిసి ఏమైనా కొత్త సమస్యలు క్రియేట్ చేస్తారనే భయం. అందుకని రాజులు ఏం చేసేవారంటే బలవంతంగా వాళ్ళని నపుంసకులుగా మార్చేసి వాళ్ళ కోటలో ఉన్న స్త్రీలకి కాపలా పెట్టేవాళ్ళు. ఇది చరిత్ర. ఏం చెప్తున్నాడు యెషయా ప్రవక్త వచ్చి అంటే, హిజ్కియా రాజుతోటి, భక్తిపరుడైన హిజ్కియా రాజుతోటి, ఇదిగో నువ్వు చేసిన తప్పు వల్ల ఏం జరుగుద్దంటే భవిష్యత్తులో, ఇదిగో నీ సంతానం ఏ బబులోను రాజుకైతే నీ రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ దాచకుండా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు రహస్యంగా ఉంచకుండా బాహాటం చేశావో, ఏదో గొప్ప కోసం మొత్తం చూపించేశావో, ఒక రాజు అయి ఉండి రాజ్యాన్ని కాపాడవలసిన వాడువు, రాజ్యం యొక్క గుట్టు కాపాడవలసిన వాడువు, నువ్వే నీ గుట్టంతా పట్టుకెళ్ళి వాడి చేతుల్లో పెడితే నువ్వు పోతావు, నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నష్టపోతారు కదా. నువ్వు చేసిన తప్పుకు ప్రతిగా ఇదిగో అదే బబులోను రాజు నువ్వు ఏవైతే చూపించావో వాటన్నిటిని తీసుకుని దోపుడుగా పట్టుకెళ్ళిపోతాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడా వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా మార్చేస్తారు అన్నాడు. ఏమండి, ఎంత బాధాకరమైన వార్త అండి ఇది. నీ సంతానం ఇలా ఆడా కాదు మగా కాదు మధ్యలో ఇలాగా మరి నపుంసకులు అయిపోతారని ఒక వార్త తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుందండి? నీకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తులో నీ సంతానం ఇలా అయిపోద్దని తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉంటుందా ఉండదా? ఆవేదన ఉంటుందా ఉండదా? కానీ హిజ్కియా ఏమంటాడో తెలుసండి? కిందకి వెళ్దాం. హిజ్కియా ఏమన్నాడో చూడండి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేటుగా వారు తీసుకొని పోదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఏంటట? మేలే, పర్లేదు, మంచిదే. అదేంటండి? నీ సంతానం భవిష్యత్తులో నపుంసకులైపోతారయ్యా అంటుంటే ఒక తండ్రిగా బాధపడవలసింది పోయి ఏడవలసింది పోయి, అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. అంటే దేవుని యొక్క తీర్మానానికి, దేవుని యొక్క డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఒక రకంగా దేవుడిచ్చినటువంటి ఒక పనిష్మెంట్ని స్వీకరిస్తున్నాడు. ఆ మంచి కోణం కూడా మనం ఆలోచించాలి. ఏమంటే పనిష్మెంట్ని స్వీకరించడం కూడా గొప్ప విషయం. చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ని స్వీకరించే మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? స్వీకరిస్తారా? తిరుగుబాటు చేస్తారు.
నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాలరా అంటే నేను అనుభవించాలని తిరుగుబాటు చేసే స్వభావం కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ కొంతమంది అవును నేను తప్పు చేశాను కాబట్టి నేను ఎవరిని శిక్షకు పాత్రుణ్ణి, మీ శిక్షకు నేను ఒప్పుకుంటున్నానండి అనడం కూడా చాలా గొప్ప విషయం. ఈ విషయంలో గొప్ప విషయమే, మంచిదే అని అంటే దేవుని తీర్మానానికి, దేవుని యొక్క పనిష్మెంట్కి ఒప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే జరుగుట మేలే, తర్వాత నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. ఏమర్థమైందండి మీకు? నువ్వేదైతే చెప్పావో నా సంతానం నపుంసకులైపోతారన్న విషయాన్ని, అది నేను బతికుండగా జరగదు. మరి ఎప్పుడు జరుగుతుంది? నేను చనిపోయిన తర్వాత జరిగే విషయం అది. నేను బతికుండగా అయితే జరగదు. మన వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు అంటే మొత్తానికి నీ తరంలో, నీ సంతానంలో, భవిష్యత్తులో నీ సంతానం ఇలాగ నపుంసకులుగా చేయబడతారు అని చెప్పినప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, సరే మంచిదే అయ్యా, నేను బతికుండగా అయితే జరగదు కదా. అంటే నువ్వు చచ్చిన తర్వాత నీ పిల్లలు ఏమైపోయినా పర్లేదా? తల్లిదండ్రులు ఏం ఆలోచించాలండి? నేనున్నా లేకపోయినా నా పిల్లలు, అవునా కదా? అందుకే కదండి ఎల్ఐసీలుని ఈ కట్టించుకోండి. ఎందుకు కడతారండి మనం? దాన్ని ఏమంటారు? ఎల్ఐసీలని అట్లా ఏమంటారు? బీమాలు, పాలసీస్. చాలామంది పాలసీలు కడతా ఉంటారు. పాలసీలు, నాకు ఏ పాలసీ లేదండి, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఏదన్నా ఒక పాలసీ చేయించుకుందామని మొన్నే పోస్ట్ ఆఫీస్లో ఆ మాస్టర్ గారితో మాట్లాడాను. సార్ పోస్ట్ ఆఫీస్లో ఏమైనా పాలసీలు ఉంటే చెప్పండి, ఏమైనా కట్టుకుంటాను నేను అంటే, సరే అండి రండి ఆఫీస్కి రండి చెప్తాను అన్నాడు. పాలసీలు ఉండాలి, ఎందుకంటే మనం పోయినా ప్రభుత్వం ద్వారా ఏదో కొంత సహాయం మన పిల్లలకి వస్తుంది. మనం పోతాం కదా, ఎప్పుడు స్థిరంగా ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులు చేసే పనులు అవి. అంటే నేను పోయాక కూడా నా పిల్లలు ఇబ్బంది పడకూడదు, నేను చచ్చిపోయినా సరే నా పిల్లలు సంతోషంగా జీవించాలి అంటే ఇదిగో వాళ్ళ కోసం ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇగో కొన్ని పాలసీలు చేద్దాం, రేపొద్దున ఏదైనా ప్రమాదవశాత్తు లేదంటే ఇంకేదో విధంగా సరే నేను చనిపోతే ఇగో నా పిల్లలకి ఎంత అమౌంట్ వస్తుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు, వాళ్ళు బ్రతుకుతారు అన్న ఒక ధీమా మనకు ఉండాలి. ఒక మంచి తండ్రి ఏం ఆలోచిస్తాడంటే నా పిల్లలు నా తర్వాత, నా తదనంతరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంటే పిల్లల భవిష్యత్తులో బాగుండాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు. కానీ హిజ్కియా ఏమన్నాడంటే నేను బ్రతికుండగా అది జరగదు కదా, పర్వాలేదు అన్నాడు. ఎంత బాధాకరమైన మాట అండి అది, అవునా? నేను అంటే నేను చచ్చిపోయిన తర్వాత నా సంతానం ఏమైపోయినా పర్లేదు అనుకోవడం మంచిదా చెడ్డదండి? మీకు అర్థమవుతుంది నేను ఆ మాటలు? నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు, ఆడు కొడుకు ఏమైపోతే నాకే, ఆడు మంచి తండ్రా, అది మంచి తల్లా కాదు, అది మంచి స్వభావం కాదు. మంచి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలంటే నా పిల్లలు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా మనవడు బాగుండాలి, వాళ్ళ కోసం నేను బ్రతికుండగానే కొన్ని మంచి పనులు చేయాలి అనుకుంటారు. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా అండి? నేను బ్రతుకున్నంత వరకు జరగదు కదయ్యా, నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మగోళ్ళు అయితే ఏంటి, ఆడవాళ్ళు అయితే ఏంటి, మాడగాళ్ళు అయితే ఏంటి అన్నాడు. ఇక్కడ మీకు ఏమర్థమవుతుందండి? అంటే ఒక తండ్రి తగినంత బాధ్యతగా ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు కదా హిజ్కియా జీవితంలో మనం ఆలోచిస్తే. ఇగో నీ తదనంతరం నీ సంతానం నపుంసకులైపోతారయ్యా అంటే పర్వాలేదు, నేను బ్రతికుండగా అవ్వదు కదా అన్నాడంటే అది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి? ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ఎందుకు ఈ విషయాన్ని మీతో చదివించానంటే, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటుందో తెలుసండి, పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఏమైపోతారోనన్న ఆందోళన లేకుండా ఉన్నారు తల్లిదండ్రులు. పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఎలా తయారైపోతారోనన్న చింత లేదు తల్లిదండ్రులకి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, చిన్న ఎగ్జాంపుల్. పిల్లలు సెల్ ఫోన్ కోసం మారం చేస్తారు, సెల్ ఫోన్ కోసం ఏడుస్తారు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఊరుకోరు, పేచీ పెడతారు. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆడు మోకాన్న సెల్ ఫోన్ వదిలేసి మన పని మనం చేసుకుంటామండి. ఆడు ఎంతసేపు ఉన్నా వాడు అలా చూస్తూనే ఉంటాడు. ఏమంటే దానివల్ల వాడు ఎంత సమస్యలోకి వెళ్తాడో తెలుసా అండి? ప్రస్తుతానికి నువ్వు ఆడేదో ఏడుపు ఊరుకోబెట్టాలని నీ పనికి, నీ టీవీ చూడడానికి, లేకపోతే నీ సంతోషాలకి వాడు అడ్డు రాకుండా ఉండాలని వాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి విడిచిపెట్టావు.
ఏదో కాసేపు ఆయన వదిలేస్తే ఆడు ఏడుపు మానేస్తాడులే అనుకుని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడులే అనుకుని నువ్వు సెల్ ఫోన్ ఇస్తున్నావు, కానీ వాడు దాని ప్రభావం భవిష్యత్తులో ఎదుర్కొంటాడు. తొందరలోనే వాడి మెడ నరాలు దెబ్బతినేస్తాయి, తొందరలోనే వాడి చూపు మందగిస్తుంది, తొందరలోనే వాడికి రకరకాల తలనొప్పులు వాడికి అటాక్ అవుతాయి. వాడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. వాడు చదువు మీద మనసు పెట్టగలడా? వాడు చిన్నప్పుడు పద్దాక సెల్ ఫోన్తో ఉంటుంటే వాడు చదువు నేర్చుకోగలడా? హోంవర్క్స్ రాయగలడా? స్కూల్లో మాస్టర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినగలడా? విని మనసులో బ్రెయిన్లో స్టోర్ చేసుకోగలడా? అవి జ్ఞాపకం పెట్టుకోగలడా? పరీక్షల్లో మంచిగా రాయగలడా? వాడు ఏ విధంగా లబ్ధి పొందుతాడు చెప్పండి? అంటే మనం ప్రస్తుతానికి ఏదో కాసేపు వాడిని ఊరుకోబెట్టడానికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దానివల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం వాడు ఇబ్బంది పాలవుతాడు. కంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు, నరాల డాక్టర్ చుట్టూ తిరుగుతాడు. వాడికి దేని మీద ఏకాగ్రత ఉండదు, సరిగ్గా చదువుకోలేడు, ఏ విద్యను సరిగ్గా నేర్చుకోలేడు. వాడు చాలా ఇబ్బందులు పాలైపోతాడు, అనారోగ్యం పాలైపోతాడు. మెన్నరాలు లాగేస్తుంటే తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. వాడి ఆరోగ్యం చాలా దెబ్బతినేసింది. కారణం నువ్వు కాదా? చెప్పండి, కారణం తల్లి కాదా? వాడు ఏడిస్తే వాడిని గద్దించి సెల్ ఫోన్ చూడకూడదు నాన్న, వద్దు నాన్న, మంచిది కాదు నాన్న అని వాడికి బుద్ధి చెప్పడం, నచ్చ చెప్పడం, భయం చెప్పడం మానేసి వాడి చేతికి ఫోన్ ఇచ్చి వదిలిపెట్టేస్తే ప్రస్తుతానికి ఇబ్బంది లేదేమో, ప్రస్తుతానికి వాడు నీకు అడ్డు రాకుండా ఉన్నాడేమో, ప్రస్తుతానికి పేచి మానేశాడేమో, ఏడవడం మానేశాడేమో, కానీ రేపొద్దున్న పెద్ద అయ్యే కొద్దీ వాడి అవయవాలు దెబ్బతింటుంటే, వాడి మానసిక స్థితి దెబ్బతింటుంటే, వాడి మెంటల్ కండిషన్ పాడైపోతుంటే, వాడు అనారోగ్యపరుడైపోతుంటే అది దానికి కారణం నువ్వు కదా? అంటే అదా నువ్వు బాధ్యతగా ఉండాల్సిన తల్లిగా, తండ్రిగా నువ్వు చేసే పని అదా? తప్పండి. ఏదో పిల్లల్ని కాసేపు సెల్ ఫోన్ ఇస్తే ఏమైపోద్ది, ప్రస్తుతానికి ఏమవ్వకపోవచ్చు. అది ఎంత రేడియేషన్ అండి. సెల్ ఫోన్ అంటే మాటలా? నువ్వు యూట్యూబ్ ఆన్ చేసి క్లిక్ చేయగానే అది హెచ్డి క్వాలిటీలో ప్లే అయిపోతుంది, బఫర్ అవ్వకుండా. అంటే ఏ స్థాయిలో సిగ్నల్స్ ఉన్నాయి? 5G నెట్వర్క్ రన్ అవుతుంది ఇప్పుడు, అంతే కదా తమ్ముడు? 5G నెట్వర్క్ రన్ అవుతుంది ఇప్పుడు. ఆ 5G నెట్వర్క్ వల్ల అల్ప ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి. అల్ప ప్రాణులు, పక్షులు చచ్చిపోతున్నాయి. సినిమా డైరెక్టర్ శంకర్ దీని మీద ఒక మంచి మూవీ కూడా తీశాడు. నేను చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయాను. రోబోట్ 2 చూడలేకపోయాను. చూడాలనే ఆశ ఉంది కానీ చూడలేకపోయాను. మరి ఎందుకు నెగ్లెక్ట్ అయిపోయింది. కొన్ని బిట్లు చూశాను, అందులో చాలా స్పష్టంగా చూపించాడు. పక్షులన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంటే, ఆ సిగ్నల్ తాలూకా ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంటే పక్షులు చచ్చిపోతున్నట్టు. దాని అర్థం ఏంటి? బలహీనమైన ప్రాణులకి అది ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది. మరి చిన్నపిల్లలు ఎవరండి? బలవంతులా? పిల్లలు బలవంతులా అండి? చాలా బలహీనమైన ప్రాణాలు అవి, చాలా బలహీనమైన అవయవాలు అవి, చాలా కళ్ళు ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అవ్వలేదు. 4-5 సంవత్సరాల పిల్లల కళ్ళు మెచ్యూర్ అయిపోయినాయా? లేవు, అవి ఇంకా గ్రోతింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, అవి ఇంకా ఎదుగుతున్నాయి. వాడి బ్రెయిన్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు పరిపూర్ణంగా. వాడి బ్రెయిన్ ఇంకా అదే ఊహ రాలేదంటాం కదండి, సరిగ్గా ఊహ తెలియలేదు. ఎప్పుడు వస్తుందండి వయసు? ఊహ రావడం, మంచి చెడ్డ తెలియడం పిల్లలకి ఏ వయసులో జరుగుద్ది? పిల్లలకి మంచి చెడ్డలు తెలిసే వయసు ఏది చెప్పండి? ఊహ తెలిసే వయసు సుమారుగా చెప్పండి. 6, అంతేనా? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా వచ్చేపాటికి వాడికి జ్ఞాపక శక్తి ఉంటుంది. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. నాకు 1997 తెలుసండి. నాకు ఇంటి ముందు జనవరి 1కి రాస్తారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అని. నా బ్రెయిన్లో ఎక్కడి నుంచి ఉందంటే 1997 1997 హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 1997 అని ఇండ్ల ముందు రాసుకోవడం నాకు గుర్తు. 96 తెలియదు నాకు. నేను పుట్టింది 90లోనే కదా, 90లోనే 89లోనమ్మా, 89లోనో 90లోనో పుట్టానులేండి, ఏదైతే ఏంటిలే. అంటే 97 నాకు తెలుసు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అంటే ఆ 6 సంవత్సరాలు ఏం జరిగిందో నాకు తెలీదు. అంటే ఊహ ఎప్పుడు తెలుస్తుంది? ఒక 6-7 సంవత్సరాలకు వచ్చేపాటికి మన బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది, ఒక పరిపూర్ణమైనటువంటి మెదడు తయారవుతుంది. మరి ఈ లోపంతా అది ఏ స్టేజ్లో ఉంది? తయారవుతూ ఉంది. అంటే బలహీనంగా ఉంది, ఇంకా బలపడలా, ఇంకా ప్రాసెస్లో ఉంది అది. ఆ టైంలో వాడి చేతిలో ఏం పెట్టావు?
సెల్ ఫోన్ పెట్టావు. సంవత్సరం పిల్లాడు మొదలుకొని ఆడి వయసు ఎంత అమ్మాడిది? ఇప్పుడు సోహన్ గడి వయసు ఎంత? సంవత్సరం దాటింది, 1.5 సంవత్సరం కదా. ఆడు ఫోన్ ఇస్తారా మీరు? ఆడు అడుగుతాడా? మీరు ఇస్తారా కదా? ఆడు అడుగుతాడు. అంటే ఆడికి కావాలి అది. అదేంటి ఆడికి తెలీదు. కానీ అందులో రంగులు మారుతూ ఉంటుంటే, బొమ్మలు మారుతూ ఉంటుంటే, ఏవో పక్షులు, జంతువులు, పిల్లులు, కుక్కలు ఏకేవో కనబడుతుంటే అది చూస్తా ఆడి ఆనందపడతా ఉంటాడు. దానివల్ల వచ్చే సమస్య ఆడికి తెలీదు, ఆ ఆనందం మాత్రమే ఆడికి తెలుసు. ఆ ఆనందం కోసం నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు అది ఇవ్వండి, అదేంటో కూడా తెలియదు ఆడికి. అది కావాలి నడుస్తాడు అంతే. అందులో వాడికి ఏదో ఆనందం ఉంది, కానీ అందులో ఉన్న ప్రమాదం వాడికి తెలీదు. ప్రమాదం ఎవరికి తెలుసు? మనకు తెలుసు. మనం ఏం చేస్తామండి? ఫోన్ ఇచ్చేస్తాం అంతే. ఆడప్పుడు యూట్యూబ్ ఆన్ చేసేస్తాడండి, ఫేస్బుక్ ఆన్ చేసేస్తాడండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తాడండి. చూసారండి? అంటే మనకి ఏ చింత లేదు. పెద్దవాడైన తర్వాత వాడి ఆరోగ్యం పట్ల మనకి ఏమీ లేదండి, బాధ్యత లేదు. వాడి బ్రెయిన్లో నరాలు దెబ్బతింటాయి, వాడి కంటి చూపు దెబ్బతింటది, వాడి యొక్క మానసిక స్థితి దెబ్బతింటది, వాడు దేని మీద కన్సిస్టెన్సీ, దేని మీద వాడు శ్రద్ధ నిలపలేడు, వాడు ఎన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతున్నాడు చెప్పండి. అంటే మనం ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏమంటే సంఘంలో ఉన్న తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు సెల్ ఫోన్ కావాలని ఏడుస్తారు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినరు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఇంకేదో చేయరు, మాట వినరు. అందుకని వాడు ముఖం మీద సెల్ ఫోన్ పడేసి అన్నం తినిపించేస్తూ ఉంటారు. అలా చేయకండి, మానిపించండి. లేదంటే వాళ్ళు అలవాటు పడిపోతారు. దాని తర్వాత సమస్య భవిష్యత్తులో ఉంటుంది. అంటే ఒక హిజ్కియా, నీ కొడుకు, నీ పిల్లలు, నీ సంతానం నపుంసకులైపోతారు అన్య రాజ్యంలో అన్నప్పుడు, సరే నేను బతుకున్నప్పుడు జరగదు కదా, నేను చచ్చాక వాడు నపుంసకుడు అయితే ఏంటి, ఎలా పోతే నాకేంటి అన్నాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉంటున్నాం. ప్రస్తుతానికి ఆడు ఏడుపు ఆపటానికి, ఆడు గోల తగ్గించడానికి సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నాం. కానీ తద్వారా వాడు ఎంత సమస్యల్లోకి వెళ్తాడనేది మనము పట్టించుకోవటం లేదు. అది చిన్న విషయం కాదు ప్రియులరా, అది చిన్న విషయం కాదు. వాడు ఆ తర్వాత ఎన్నో సమస్యల్లోకి వెళ్ళిపోతాడు. ఒక ఉదాహరణగా మీకు ఈ విషయం చెప్పానంటే, ఇక దాన్ని విడిచిపెట్టి ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇంక ఎన్ని విషయాల్లో మనం పిల్లల పట్ల బాధ్యతగా ఉండట్లేదు మీరు ఆలోచించండి. అంటే ముఖ్యంగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి తల్లిదండ్రులకి, ఇదిగో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించండి అన్నాడండి. సరదాగా వచనం ఎక్కడ ఉంటుందో చూడకుండా చెప్పండి ఎవరైనా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అని దేవుడు తల్లిదండ్రులకి చెప్పిన మాట. వచనం ఎక్కడ ఉంటుందో చెప్పండి. అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి చూద్దామా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. అదిగోండి, చిన్నప్పుడు నువ్వు నేర్పించాలి. వాడు నడవవలసిన త్రోవను నువ్వు నేర్పించాలి. త్రోవను నేర్పించటం అంటే నడవడిక నేర్పించాలి. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. పెద్దవాళ్ళంటే గౌరవం నేర్పించాలి. అమ్మ విలువ వాడికి అర్థం అవ్వాలి, నాన్న విలువ వాడికి అర్థం అవ్వాలి, సమాజం గురించి వాడికి అర్థం అవ్వాలి, దేవుడు అంటే అర్థం అవ్వాలి, వాక్యం అంటే అర్థం అవ్వాలి. వాడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించుము. ఇదిగో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడు నువ్వు బాధ్యతగా బిడ్డల్ని పెంచితే, వాడు నడవడికను నువ్వు కనిపెడితే, వాడు పెద్దోడైన తర్వాత ఉత్తముడుగా ఉంటాడు. చిన్ననాడు నువ్వు వాడిని పట్టించుకోకపోతే పెద్దవాడైన తర్వాత తలపోటుగా తయారవుతాడు నీకు. నేను ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని వదిలేసి కువైట్ వెళ్ళిపోతారు ట్రై చేస్తూ ఉంటారు. పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఏమండి, కువైట్ వెళ్ళిపోయి, దుబాయ్ వెళ్ళిపోయి, మస్కట్ వెళ్ళిపోయి ఏదో సంపాదించేయాలి ఏమంటే ఇల్లు కట్టేసుకోవాలి, ఇంకేదో కొనేయాలి, పిల్లలకి బంగారం కొనేయాలి, పెళ్ళిడు వచ్చేపాటికి డబ్బులు పోగేయాలి, కట్నం డబ్బులు పోగేయాలి, బంగారాలు పోగేయాలని ఈ ఆరాటంలో పడిపోయి చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి కువైట్కి వెళ్ళిపోతున్నారండి చాలా మంది తల్లులు. అంటే వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు ఓకే, వాటిని బట్టి వెళ్తారు, ఓకే, దాన్ని కాదనటం లేదు. కానీ ఇది కూడా అవసరమే కదండి. నీ అప్పులు తీర్చుకోవడం ఎంత అవసరమో, నీ పిల్లల్ని కనిపెట్టుకోవడం కూడా అంతే అవసరం. నువ్వు ఇల్లు కట్టుకోవడం ఎంత అవసరమో, నీ బిడ్డ యొక్క ఎదుగుదల, వాడి ప్రవర్తన మీద కనిపెట్టుకుని ఉండడం కూడా అంతే అవసరం.
నువ్వు బంగారం కొనడు, నీ పిల్లలకి కట్నం డబ్బులు పోగేడు, ఎప్పుడో చేసే పెళ్లి కోసం ఇప్పుడే కట్నం డబ్బులు పోగు చేయడానికి చిన్న పిల్లలు విడిచిపెట్టి నువ్వు కువైట్కి వెళ్ళిపోతున్నావే. నువ్వు ఏ బిడ్డకైతే ఆ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావో అదే బిడ్డ ఇంటి దగ్గర తల్లి సంరక్షణ లేకుండా పెరిగితే అది ఏమైపోద్దండి? ఆ బిడ్డ ఏమైపోద్ది చెప్పండి? ఏ భయం ఉంటుంది ఆ పిల్లకి చెప్పండి? అమ్మ తిడద్దని భయం ఉంటుందా? పోనీ నాన్న ఏమైనా పట్టించుకుంటాడా అంటే, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న నాన్న బాధ్యతగా పిల్లలు పట్టించుకునే వ్యక్తి అయితే విడిచిపెట్టేళ్ళు. ఆయనేమో నువ్వు డబ్బులు ఎప్పుడు వేస్తావా, డబ్బులు పట్టుకుని ఎప్పుడు మందు షాప్కి వెళ్దామని చూస్తూ ఉంటాడు ఆయన. ఆ డబ్బులు పట్టుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళి పేకాటలు ఆడుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. మరి ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? వాళ్ళకి మంచి విషయాలు ఎవరు నేర్పిస్తారు? వాళ్ళు తప్పులోకి వెళ్ళిపోకుండా వాళ్ళలో చెడ్డ ప్రవర్తన రాకుండా ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? ఏ పిల్లల కోసమైతే నువ్వు ఇతర దేశాలు వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావో అదే పిల్లలు తప్పుదారులోకి వెళ్ళిపోతుంటే అది నీకు గౌరవమా? అది నీకు ఆనందమా? అది నీకు సంతోషమా? నేను చాలా బాధపడుతూ ఉంటానండి. చాలా మంది ఇళ్లలో నేను చూస్తున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటానండి. అంటే పిల్లల భవిష్యత్తు కంటే, పిల్లల మంచి లక్షణాల కంటే, వాళ్ళ జీవితాల కంటే, వాళ్ళ జీవితంలో మంచి కంటే డబ్బు సంపాదన అంతా ఇంపార్టెంట్ అయిపోయిందా? కొంతమంది అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోవడానికి వెళ్తారండి. కొంతమంది ఉన్నా కూడా వెళ్తారండి. ఎందుకు? ఇంకా సంపాదించాలని. వెళ్ళావు, సంపాదించుకున్నావు, ఏవో 4 రూపాయలు సంపాదించుకున్నావు, వచ్చావు, ఇల్లు కట్టుకున్నావు, పిల్లల్ని చూసుకుంటే ఏదో చిన్న పని చేసుకోరాదు? సరిపోదు, మళ్ళీ వెళ్ళాలి, డబ్బులు పోగేయాలి. ఏమో డబ్బులు ఏం చేసుకుంటావు? నీ పిల్లలు తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుంటే డబ్బులు ఏం చేసుకుంటావు? రేపొద్దున్న వాడు ఒక తాగుబోతు అయిపోతే వాడు నువ్వు కువైట్ నుంచి నువ్వు పంపించిన డబ్బులతో వాడు విపరీతంగా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే, అమ్మా నీ కొడుకు ఆరోగ్యం పాడైపోయింది, హాస్పిటల్లో ఉన్నాడమ్మా అంటే అప్పుడు ఏడ్చుకుంటా ఫ్లైట్ ఎక్కువస్తావా? లేరా? ఇలాంటి వాళ్ళు లేరండి? ఇలాంటి వాళ్ళు లేరా? పిల్లల బాధ్యతలు పట్టించుకోకుండా పిల్లల్ని విడిచిపెట్టి డబ్బుల సంపాదన కోసం ఇతర దేశాలు వెళ్ళిపోయి సంపాదించుకుని ఆ డబ్బులు పిల్లలకు పంపిస్తే వాళ్ళకి బాధ్యతలు తెలియవు, డబ్బు విలువ తెలియదు. వాడికి డబ్బు చేతిలో పడగానే ఒక 15,000 రూపాయల ఫోన్ వాడితే సరిపోద్ది, కానీ ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొంటున్నాడు. వాడికి డబ్బు విలువ తెలియట్లేదు, వాడి కష్టం విలువ తెలియదు. నువ్వే చేసావు? అమ్మా నాకు ఐఫోన్ కావాలంటే, నా కొడుకు చేతిలో ఫోన్ ఉండాలని గొప్ప కోసం ₹1,00,000 వేసి పంపించావు. నీకైనా తెలియట్లేదా నువ్వు ఎంత కష్టపడితే వచ్చిందో డబ్బు? చాలా మంది తల్లిదండ్రులకి బాధ్యత లేదు. ఇక్కడ నేను ఎన్నో కష్టాలు పడితే, ఎన్నో బాధలు పడితే, ఎన్నో అవమానాలు పడితే, సమయానికి తిండి తినక, సమయానికి నిద్ర లేక, ఆరోగ్యం సహకరించకపోయినా మీ భవిష్యత్తు కోసం నేను నానా కష్టాలు పడుతున్నాను నాన్న, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెప్తారా? ఐఫోన్ కావాలనగానే కొనేసుకోనా ఐఫోన్? విలువ చెప్పట్లేదు. ఆ డబ్బు విలువ, నీ కష్టం విలువది. నీ కష్టం విలువ కూడా నీ పిల్లలకు నువ్వు చెప్పకపోతే ఎలాగా? వాడు ఐఫోన్లు కొనుక్కొని, రకరకాల ఖరీదైన బళ్ళు కొనుక్కొని, ఆ బండి మీద వేగంగా వెళ్ళిపోతే రేపొద్దున్నాడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు చూసుకుంటారు చెప్పు? బాధ్యత లేదు తల్లిదండ్రులకి పిల్లల పట్ల. నేను ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏమండి, వాళ్ళు ఈ ఇష్టానుసారంగా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏంటి? ఎవరిదండి బాధ్యత? తండ్రి లేకపోతే ఎంత ఇబ్బంది అండి పిల్లలకి? ఎదుగుతున్న పిల్లలకి తండ్రి లేకపోతే ఎంత ఇబ్బంది? వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? బాబాయ్ చూసుకున్నా, అమ్మమ్మ చూసుకున్నా, నాయనమ్మ చూసుకున్నా, తాత చూసుకున్నా, తండ్రి దారి వస్తుందండి? అంటే నీకేమి లేదు, బాధ్యత లేదు. నీ సంతోషం కోసం, నీ సరదా కోసం, నీ ఆనందం కోసం నువ్వు ఇష్టానుసారంగా తాగి, ఏమంటే నీకు నచ్చినట్టుగా తిరిగి, నువ్వు నోట్లో ఏది పడితే అది తిని ఒక పక్క నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటయ్యా? నీ తండ్రి లేని పిల్లలు అయిపోతారు వాళ్ళు. ఏమంటే ప్రమాదంలో పోతే ఎవడో ఏం చేయలేడండి. ఏదో ప్రమాదంలో చచ్చిపోతే ఎవరు ఏం చేయలేం. కానీ చేతులారా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నావేంటి? నీ పిల్లల గురించి బాధ్యత లేదా నీకు? చాలా మంది తాగి తిరుగుతున్న వాళ్ళని చూస్తే నాకు అదే బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు నీ సంతోషం కోసం నువ్వు తాగుతున్నావు సరే, నీ సరదా కోసం, నీ మత్తు కోసం, నీ మైకం కోసం, నీ ఆనందం కోసం నువ్వు తాగుతున్నావు సరే, రేపొద్దున నీ ఆరోగ్యం పాడైపోతే, నీకు నీ లోపల ఉన్న అవయవాలు పాడైపోతే, నువ్వు చచ్చిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు తండ్రి లేని బిడ్డలు అయిపోరా? నీ కూతురు తండ్రి లేని కూతురు అయిపోదా? తండ్రి లేని బిడ్డ అయిపోదా? నీ కొడుకు తండ్రి లేని వాడు అయిపోదా? వాళ్ళ బ్రతుకు ఏం బాగుంటుంది చెప్పు? తండ్రి సంరక్షణ లేకుండా నీ పిల్లలు ఏమాత్రం సంతోషంగా ఉండగలరు చెప్పు? ఎందుకు వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తావు? నీ ఆనందం కోసం నీ పిల్లలు ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతావా? చాలా బాధ అనిపిస్తుందండి, చాలా బాధ. చిన్న పిల్లలుగా ఉంటారు, ఒక పక్క తండ్రి తాగి తిరుగుతూ ఉంటాడు. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఆరోగ్యం పాడైపోద్దండి.
పైగా వీళ్ళు ఏం మాట్లాడుతారు అసలు తాగుబోతులు. ఏమండి ఎంత తాగినా పడ్డండి. ఏంటట, ఎంత తాగినా మన బాడీ మామూలు బాడీ కాదు, మరి ఐరన్ బాడీ మరి ఇది. ఎంత తాగినా అలా నిలబడి ఉంటాడండి. ఎంతకాలం నిలబడి ఉంటాడండి? ఎంత తాగినా ఎంతకాలం నిలబడి ఉంటాడండి? ఏదో ఒక రోజు అది స్లో పాయిజన్, అది క్రమక్రమంగా లోపల ఉన్న అవయవాలన్నింటినీ అలా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఒకరోజు నువ్వు మంచం ఎక్కుతావు, ఆ తర్వాత నీకు వైద్యం చేయించడానికి మళ్ళీ నీ భార్య అప్పులు చేద్ది. ఆ భారం ఎవరి మీద? ఆ అప్పుల భారం ఎవరి మీద? మళ్ళీ నీ పిల్లల మీదే. పిల్లలకి ఆస్తులు సంపాదించి ఇవ్వడానికి పోయి అప్పులు చేసి వదిలిపెడతావా? తాగి 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 సచ్చి తాగి ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోతే నీ కోసం వాళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసుకుంటే అయినా కూడా నువ్వు బతకకుండా చచ్చిపోతే ఆ అప్పుల భారం ఆ పిల్లల మీద పడిపోతే అదా తండ్రిగా తల్లిగా నీ బాధ్యత అదా? ఎందుకురా ఇలాంటి కడుపును పుట్టానని ఏడుస్తాడు రేపొద్దున్నాడు. మారాలండి, తల్లిదండ్రులు మారాలి. మీ సంతోషం మాత్రమే కాదు, మీ సరదాలు మాత్రమే కాదు, మీ పిల్లలు ఉన్నారు, దేవుడు మీకు గర్భఫలాలు ఇచ్చాడు. దేవుణ్ణి అడిగావు కదా నాకు పిల్లలు కావాలని, ఇచ్చాడు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బాధ్యత నీదే. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతానంటే రేపొద్దున్న వాళ్ళు అకారిత్త అయిపోతారు, వాళ్ళు అనాథలు అయిపోతారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నీ కోరికలు, నీ సరదాలు, నీ మత్తే కాదు. ఒక హిజ్కియా అన్నాడు, నేను బతుకున్నప్పుడు కాదు కదా, నేను చచ్చిపోయిన తర్వాత నా సంతానం ఏమైపోతే నాకేంటి అన్నాడు. ఒక భక్తిపరుడే ఎలా ఆలోచించాడు ఏంటండి? ఒక భక్తిపరుడే ఎలా ఉన్నాడంటే భక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? భక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? కానీ ఒక మంచి తండ్రిని చూపిస్తానండి మీకు బైబిల్ గ్రంథంలో. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 4వ వచనం చూడండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. అన్నదమ్ములట నిత్యము వాళ్ళ ఇళ్ళలో మరి విందు ఏర్పాటు చేస్తున్నారట. వాళ్ళ అక్క చెల్లెలందరినీ పిలుస్తున్నారట. అరే తమ్ముడు, ఈరోజు మీ ఇంటికాడ విందు, అక్క చెల్లెలందరినీ పిలుపు. రేపు మా ఇంటికాడ విందు, అక్క చెల్లెలందరినీ పిలుచు. అలాగా నిత్యము చేస్తున్నారు బాగా రిచ్ పీపుల్. ఇలా జరుగుతుండగా వాళ్ళ తండ్రి యోబు ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. ఏమని ఆలోచిస్తున్నాడట? వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు. ఏంటంటే యోబు గారి బాధ్యత చూసారండి. వీళ్ళ విందుల్లో పడిపోయి, వీళ్ళ సరదాలో పడిపోయి ఒకవేళ పొరపాటున ఏదన్నా పాపము కానీ చేసుంటారేమో, దేవుణ్ణి కానీ ఒకవేళ దూషించుంటారేమో. అమ్మో, పాపం చేస్తే ఎలాగా, దూషిస్తే దేవుణ్ణి దూషిస్తే ఎలాగా, నా పిల్లలు శాపగ్రస్తులైపోతారు కదా, నా పిల్లలు దేవుని తీర్పుకు బలైపోతారు కదా అని వాళ్ళని అనుదినము పిలిచి, ఇంటికి పిలిచి వాళ్ళ కొరకు బలి అర్పించి, దేవా నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే దయచేసి క్షమించు అని వాళ్ళ తరపున దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడట. నిత్యము అలాగూ చేయించు వస్తున్నాడట యోబు. ఎంత బాధ్యత కలిగిన తండ్రి అండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేసుంటారేమోనని మన పిల్లలు మన కళ్ళ ముందే ఎన్ని తప్పుడు వేషాలు వేస్తున్నా కానీ మనం వెనకేసుకొస్తా ఉంటాం. చూసారా యోబు గారికి మనకి ఉన్న తేడా? యోబు గారేమో తన పిల్లలు ఒకవేళ పాపము చేసుంటారేమో నని వాళ్ళని పిలిపించి పవిత్రపరిచి వాళ్ళ కోసం బలులర్పించి దేవునికి క్షమాపణలు అడుగుతూ వాళ్ళ యొక్క భక్తి జీవితం కోసం అంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఈరోజు మనం మాత్రం మన పిల్లలు మన కళ్ళ ముందు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా కానీ వాళ్ళని పైగా వెనకేసుకొస్తున్నామండి మనం. ఏమంటే మన పిల్లలు ఏమైపోతున్నారో మనకు తెలియదేంటి? మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు అర్థం కాదేంటి? పట్టించుకోం మనం. ఆ కుర్రోళ్ళు ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో చేస్తారండి. ఒక తల్లి అనే మాట అండి, ఒక తల్లి అనే మాట. తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతుందో తెలుసండి? పిల్లలండి యవ్వనంలో ఉన్నారండి, ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేస్తారండి. నువ్వే అలాగంటే ఇంకేమని చెప్పండి? లైసెన్స్ అది లైసెన్స్. ఎవరన్నా వచ్చి నీ కొడుకు నన్ను ఏడిపిస్తున్నాడు అమ్మా అని చెప్తే అప్పుడు తల్లి ఏం చేయాలండి? అయితే నా కొడుకు పెద్దోడయ్యాడు, పర్వాలేదు, ఆడపిల్లలు నడిపించే వయసు వచ్చింది, పర్వాలేదు అనుకోవాలా?
అలా అనుకోవాలండి. ఇంటికి పిలిచి కూర్చోబెట్టి గద్దించాలి, తప్పురా అని. రేపొద్దున నీ చెల్లిని ఎవడనేమనంటే, మీ అక్కని ఎవడనేమనంటే, నీ చెల్లి లాంటిది కదా, నీ అక్క లాంటిది కదా అని బుద్ధి చెప్పాలా వద్దండి? ఈరోజు మన పిల్లలు మన కళ్ళ ముందు ఎంత చెడిపోతున్నా వాళ్ళని గద్దించకపోగా మనం సమర్థిస్తున్నాం, పైగా వెనకేసుకొస్తున్నాం. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో చేస్తారండి. సినిమాకి అమ్మ నీ కొడుకు రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరిగి వస్తున్నాడు అమ్మ అంటే తల్లి ఏమనాలండి? ఏమనాలండి? ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారండి? ఆడుకోవడానికి వెళ్తున్నారండి, ఏదో సినిమాకి వెళ్తున్నారండి, ఏదో సరదాగా వెళ్తున్నారండి, ఏదో వెళ్తామండి. రేపొద్దున్న వాడు నాశనం అయిపోతాడు, నువ్వే కారణం. 1 గంట వరకు 2 వరకు ఎందుకు నన్ను బయట తిరుగుతావు? నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి నువ్వు బాధ్యత తీసుకోకపోతే ఆడు అర్ధరాత్రి ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఆడు పనికి మాలిన స్నేహాలు చేస్తాడు. ఆ పనికి మాలిన స్నేహాల్లో వాడు ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. వాడు ఒక దొంగగా మారిపోతాడు, ఒక తాగుబోతుగా మారిపోతాడు, ఒక వ్యభిచారిగా మారిపోతాడు, ఒక హంతకుడుగా మారిపోతాడు. దీనికి కారణం నువ్వు కాదా? యోబు గారు చూడండి ఏం నేర్పిస్తున్నాడు మనకి. ఒకవేళ తన పిల్లలు పాపము చేశారేమోనని, కానీ మనం మన పిల్లలు ఏ పాపం చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత చెడిపోతున్నా మనం పట్టించుకోవట్లేదండి. మనకుందండి బాధ్యత పిల్లల పట్ల. తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్నానండి. జాగ్రత్తలు తీసుకోకపోతే నాశనం అయిపోతారండి. యోబు గారు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. అవును, వాళ్ళు ఎక్కడండి వాళ్ళకి మంచి విషయాలు దొరుకుతాయి? ఎక్కడండి వాళ్ళకి మంచి బోధలోను శిక్షలోను పెంచమన్నాడు కదా ఎఫ్సి 6:4. మంచి బోధ ఎక్కడండి దొరుకుద్ది? ఒక మంచి బోధ పిల్లలకి ఎక్కడ దొరుకుద్దండి చెప్పండి? సంఘంలో దొరుకుద్దండి. కొన్ని విషయాలు మీరు చెప్పలేరు, కానీ ఒక సేవకుడు చెప్పగలడు ధైర్యంగా. నువ్వేమైనా చెప్తే నీ కొడుకు నొచ్చుకుంటాడేమో, నీ కూతురు బాధపడద్దేమో, కొన్ని విషయాలు నువ్వు అనలేవేమో, కొన్ని విషయాలు నువ్వు గద్దించలేవేమో, కానీ సేవకుడి దగ్గరకు వస్తే సేవకుడు ధైర్యంగా గద్దిస్తాడు. అవునా కదా? ఇక్కడ జరుగుద్ది బోధ, ఇక్కడ జరుగుద్ది శిక్షణ జరుగుద్ది, ఇక్కడ జరుగుద్ది బోధ. నీ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టు దేవుని సన్నిధిలో. ఏమంటే చిన్నపిల్లలకి నేర్పిస్తున్నామండి, పనిగట్టుకుని వాక్యం నేర్పిస్తున్నానండి. ఒక విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నానండి. అదేంటో చెప్పనండి. ఇక్కడ నేను పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నాను కదా, చెల్లి కానీ నేను కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి నేర్చుకున్నారా నువ్వు ఈరోజు క్లాసులో అని అడిగి పిల్లల పట్ల బాధ్యత తీసుకునే తల్లిదండ్రులు మన సంఘంలో ఎవరు లేరండి. ఎవరిని ఉన్నారా చెప్పండి? ఉంటే చెప్పండి. లేదు. మరి ఎలా అండి వాళ్ళకి భక్తి వస్తుంది? నేను ఎంత పోరాటం చేయగలనండి? నా పోరాటం, సింధు పోరాటం ఎంతవరకు అండి? ఇంట్లో తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తేనే కదా. ఏం నేర్చుకున్నారా నువ్వు? ఇప్పుడు స్కూల్లో ఎన్ని పాఠాలు, మీరు స్కూల్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఒకవేళ ఏమంటే నా కొడుకు సరిగా చదవట్లేదండి అంటే స్కూల్లో చెప్పే మాట ఏంటో తెలుసండి? స్కూల్లో టీచర్స్ చెప్పే మాట ఏంటో తెలుసండి? ఏమండి మేము చేసే ప్రయత్నాలన్నీ మేము చేస్తామండి, మీరేం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు ఓపెన్ చేసి మీకు ఏం హోంవర్క్స్ ఇచ్చారా, ఏం చెప్పారా, ఏం నేర్చుకున్నారా అని మరలా మీరు అడగాలండి. మీరు హోంవర్క్స్ చేయించాలండి. అప్పుడే మేము కలిసి సమష్టి కృషితోనే పిల్లల్ని బాగు చేయగలం తప్ప మీరు మాకు పూర్తిగా ఏదో ఫీజు కడుతున్నాం కదని మాకు వదిలేసి మీరు వాళ్ళని గాలికి వదిలేస్తే మేము ఎంత ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వదండి అని స్కూల్లో టీచర్స్ చెప్తారు. మరి దేవుని పిల్లల్ని దేవుల్లో పెంచుతున్నాం మేము, ఇలాగ కష్టపడి వాళ్ళని దేవుల్లో వాక్యంలో పెంచుతున్నప్పుడు బంగారం లాంటి పిల్లలండి. వాళ్ళని జాగ్రత్త పెట్టుకోకపోతే చెడిపోతారండి. ఎన్నోసార్లు చెప్తానండి, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఏం నేర్చుకున్నావు దేవుని వాక్యాన్ని ఈరోజు? ఏది నాకు అప్పచెప్పు, నువ్వు నేర్చుకున్న వాక్యం అప్పచెప్పు, నువ్వు నేర్చుకున్న మంచి విషయాలు ఏంటో చెప్పు అని అడిగితే అప్పుడు కదండి పిల్లలు దేవుల్లో పెరుగుతారు. అంటే సేవకుడు బాధ్యత తీసుకుంటాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. అప్పుడే పిల్లల బ్రతుకులు బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. సండే స్కూల్కి పంపించరు, క్లాసులకు పంపించరు, అసలు తల్లిదండ్రులే సరిగ్గా రారు. అండ్ రేపు పొద్దున వాళ్ళు చెడిపోతే మాత్రం మీరే ఏడుస్తారు, మీరే బాధపడతారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. మొక్కై వంగనిదే మానై వంగునా. కానీ యోబు గారు బాధ్యత చూసారు ఎంత బాగుందో. వాళ్ళు ఒకవేళ తప్పు చేశారేమో, హిజ్కియా నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు ఏమైపోతే నాకేంటి అనుకున్నాడు. నేను బ్రతుకున్నంత వరకు ఈ ఇబ్బంది లేదు కదా అనుకున్నాడు. ఈరోజు మనం కూడా నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకున్నట్టుగా మన జీవితాలు లేవండి. ఆలోచించండి. ఇది బాధ్యత అంటారా? ఇది పద్ధతి అంటారా? తప్పండి. మనం చాలా తప్పు చేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా, చాలా తప్పు చేస్తున్నాం. పిల్లల్ని దేవుళ్ళలో పెంచకపోతే ఎప్పటికీ అదే బాధపడుతుంటారండి. సంఘంలో ఉన్న చిన్నపిల్లలు 4-5 ఉన్నా కానీ వాళ్ళకి మేము వాక్యం నేర్పిస్తుంటే ఇంటి దగ్గర శ్రద్ధ తీసుకోవట్లేదు, ఇంటి దగ్గర నేర్పించట్లేదు. అలాంటి తల్లిదండ్రులు లేరు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించమని దేవుడు చెప్పాడు కదా, అది ఎప్పుడైనా జరుగుద్ది? పిల్లలు పుట్టకపోతేనేమో దేవా పిల్లల్ని ఇవ్వవా అని అడుగుతారు.
సంతానం లేనంత కాలం తండ్రి నా గర్భఫలాన్ని పండించవా, నా కడుపు పండించవా, నాకు బిడ్డలనివ్వా, నాకు బిడ్డలనివ్వా, నాకు బిడ్డలనివ్వా, ఓ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు. అయ్యగారు ప్రార్థన చేయండి, అన్నయ్య ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు మాకు పిల్లలు ఇవ్వాలంటారు. తీరా పిల్లలు ఇస్తే ఏమంత దేవుళ్ళో పెంచేస్తున్నావు? మురిసిపోతావు, సంతోషపడిపోతావు, సరదా పడిపోతావు తప్ప ఇదిగో దేవుడిచ్చిన బిడ్డని నేను దేవుని కోసం పెంచాలని అనుకుంటారండి తల్లిదండ్రులు. కానీ బైబిల్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారండి, చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, చివరగా ద్వితీయోపదేశ ఖండం తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8-12 వచనాలు చూద్దామండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా. అద్భుతమైన ప్రార్థన అండి. మానోహ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మానోహ ఏమడిగాడండి దేవుడిని ప్రార్థన చేస్తూ? ఏమని అడిగాడండి? పుట్టబోయే బిడ్డ. దూత వచ్చి చెప్పింది, మనోహ నీకు కొడుకు పుట్టబోతున్నాడు అని. చాలా కాలం పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది మనోహ తన భార్య. దూత వచ్చింది, అమ్మా ఇదిగో దేవుడు మీకు బిడ్డను ఇవ్వబోతున్నాడు అమ్మా అని చెప్పింది. ఆ బిడ్డను ఇవ్వబోతున్నాడు అని చెప్పగానే ఆ మాట వచ్చి భర్తకు చెప్పింది, మనోహకి చెప్పింది, ఏమండి ఇదిగో దేవుడు మనకట కొడుకునిస్తున్నాడటండి, ఇకపై నాపై గొడ్రాలు అని నింద తొలగబోతుందండి, దేవుడు మనకు బిడ్డనిస్తున్నాడంటండి, ఇదిగో నాకు దూత వచ్చి చెప్పిందండి అని భార్య వచ్చి మనోహకు చెప్పింది. అప్పుడు మనోహ అన్న మాట వెంటనే మనోహ లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఏమని అడుగుతున్నాడండి దేవుణ్ణి? దేవా, పుట్టబోవు బిడ్డకు మేమేమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేసి మాకు చెప్పవా. ఏమడిగాడండి మనోహ ఏమడిగాడండి? దేవా, ఇదిగో నువ్వు మాకు ఇవ్వబోయే బిడ్డకి మేము ఏమేమి చెయ్యాలో మాకు నేర్పించు. అద్భుతమైన ప్రశ్న అండి, అద్భుతమైన ప్రార్థన అండి, బైబిల్ చరిత్రలో అద్భుతమైన ప్రార్థన అండి. దేవా, నువ్వు నాకు బిడ్డను ఇవ్వబోతున్నావు కదా, దేవా ఇప్పుడు నువ్వు ఇవ్వబోతున్నా నాకు పుట్టబోతున్న ఈ బిడ్డకు నేను ఏమేమి నేర్పించాలి, వాడిని ఎలా పెంచాలి, వాడిని ఎలాగా మీ దగ్గరికి నడిపించాలి, దయచేసి నాకు నేర్పించవా అని ఏ తల్లైనా ప్రార్థన చేద్దండి. గర్భవతి అయిన తర్వాత, అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావు, ఇప్పుడు నీకు 3వ నెల అని తెలిసిన తర్వాత ఏ స్త్రీ అయినా, ఏ వివాహిత అయినా, ఏ గర్భము దాల్చిన స్త్రీ అయినా గదిలోనికి వెళ్ళి మోకరించి, దేవా నా కడుపు పండించినందుకు నీకు స్తోత్రము నాయనా, ఇదిగో నా లోపలను బిడ్డను పెంచుతున్నావు కదా, ఒకరోజు ఆ బిడ్డను నేను కంటాను కదా, ఆ బిడ్డను నేను ఎలా పెంచాలో నాకు ఎప్పటి నుండే నేర్పించవా అని ఏ తల్లైనా ప్రార్థన చేద్దండి? చేయదండి. కడుపులో ఉండగానే అన్ని ఏం చదివించాలి, అన్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాడికి ఎలాంటి వస్త్రాలు కొనాలి, నీళ్ళు వేసుకున్నప్పుడు మొదలెడద్దండి మీషో చూడడం, వాడికి ఎలాంటి డ్రెస్సులు ఆర్డర్ పెట్టాలి. నెలలు దగ్గర పడే కొద్దీ ఇక డెలివరీ డేట్ దగ్గర పడుతుందని కానీ వాడికి ఎలాంటి డ్రెస్సులు కొనాలి, ఆ పాపకి పుట్టబోయే పాపకి ఎలాంటి గౌనులు కొనాలి, ఎలాంటి పట్టీలు కొనాలి, చెవులు పుట్టించి ఎలాంటి చెవులు పెట్టాలి, మెడలో ఎలాంటి గొలుసు వేయాలి, వాళ్ళని ఎలాగా, ఏంటండి మన ఆలోచనలు ఇవి. కానీ మానోహ ప్రార్థన చూసారా, దేవా నువ్వు నాకు బిడ్డను ఇవ్వబోతున్నానని చెప్పావు కదా, నువ్వు ఇవ్వబోయే బిడ్డను నేను ఎలా పెంచాలో నాకు నేర్పించు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. ఇలాంటి ప్రార్థన ఏ తల్లైనా చేద్దండి, ఏ క్రైస్తవ తల్లైనా ఇలా చేద్దండి. ఏమండి, సేవకుడి దగ్గరకు వచ్చి అన్నయ్య నాకు దేవుడు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయమని అడుగుతారు కదండి. అదే తల్లి వచ్చి అన్నయ్య దేవుడు నాకు ఒకవేళ పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నేర్పించవని ఏ తల్లైనా అడుగుద్దండి? ఏ ఆడబిడ్డని అడుగుద్దండి? నో, రేర్. సేవకుడి దగ్గరికి వచ్చి లేదంటే మోకరించి, దేవా ఇదిగో నాకు వివాహం చేసుకున్నాను, నాకు భర్తనిచ్చావు, రేపో మాపో నేను కన్సీవ్ అవుతాను, ఒకవేళ నీ దయ నుండి నీ దీవెన నుండి నేను గర్భవతిని అయితే నా కడుపులో నుండి పుట్టబోయేటువంటి ఆ బిడ్డని నేను ఎలా పెంచాలో నాకు నేర్పించు తండ్రి, నాకు ఆ జ్ఞానం ఇవ్వు తండ్రి అని ప్రార్థించే క్రైస్తవులు ఉన్నారా చెప్పండి? పోనీ పుట్టిన తర్వాత అయినా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి అన్నయ్య ఇదిగో దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడు, చక్కని పాపనిచ్చాడు, దేవుడు నన్ను దీవించి మా దాంపత్యాన్ని ఆశీర్వదించి ఇచ్చాడు, ఇదిగో ఈ బిడ్డ దేవుని బహుమానం కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు,
బహుమానం కుమారులైన అనుగ్రహించే స్వాస్థ్యము. మరి ఆ బహుమానాన్ని, ఆ స్వాస్థ్యాన్ని పట్టుకుని వచ్చి, అన్నయ్య దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, ఈ బిడ్డను ఎలా దేవుల్లో పెంచాలో నాకు నేర్పించవా అని ఏ తల్లిని అడుగుద్దండి? నో. బొట్టగానే ఇంత పెద్ద బొట్టు ఇక్కడ ఎందుకు? దెయ్యాలు వచ్చేద్దా. నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళని అడిగే ఒకటే మాట అండి, ఇక్కడ బొట్టు, లేకపోతే అరికాలుకో బొట్టు, అరిచేతికో బొట్టు, పొట్ట మీదో బొట్టు, ఈపు మీదో బొట్టు, తొడ మీద బొట్టు, 2 చేతులకి 2 తాళ్ళు, 2 కాళ్ళకి 2 కాళ్ళు, మెళ్ళలో తాయెత్తులు, నడుముకు తాయెత్తులు, ఆడి ఒంటి మీద అసలు ఎక్కడా ఖాళీ లేకుండా మొత్తం అలంకరించేస్తారు తాయెత్తులతోని, బొట్లతోని. అంటే దిష్టి తగలకూడదని, దెయ్యాలు రాకూడదని, గాలి పడకూడదని, అనారోగ్యం రాకూడదని. ఇలాంటి వాళ్ళని అందరినీ నేను అడిగే ప్రశ్న ఒకటేనండి, పుట్టిన తర్వాత బొట్టు పెట్టి, తాయెత్తులు పెట్టి, తాళ్ళు కట్టి కాపాడేసుకుంటున్నావు కదా, మరి పుట్టక ముందు 6 నెలలు అమ్మ కడుపులో ఉన్నాడు, అప్పుడు ఏ బొట్టు పెట్టావు? అప్పుడే తాయెత్తు కట్టావు? అప్పుడు ఏ నల్ల తాడు కట్టి కాపాడుకున్నావు నీ బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డని? చెప్పండి. అప్పుడే దిష్టి ఎందుకు తగలలేదు? అప్పుడెందుకు ఏ గాలి వాడి మీదకి రాలేదు? అప్పుడెందుకు ఏ అనారోగ్యం వాడికి రాలేదు? అప్పుడు కాపాడింది ఎవరు? చెప్పండి నాకు గట్టిగా. నీ గర్భంలో నీ బిడ్డని కాపాడింది ఎవరు? 3 నెలల తర్వాత వాడు ఎదుగుదల ప్రారంభమైంది అనుకుంటే, 6 నెలల పాటు ఆ బిడ్డ ఎదుగుతూ తల్లి కడుపులో ఉన్నదంటే, ఆ 6 నెలల పాటు ఏ తాయెత్తు కట్టి కాపాడుకున్నా బిడ్డని? క్రైస్తవ తల్లిదండ్రులు సూటిగా అడుగుతున్నానండి, పుట్టగానే మరీ జ్ఞానం లేకుండా వాడికి తాయెత్తులు కట్టి, వాడికి బొట్లు పెట్టి, ఇంకేదో చేసి దిష్టి తగలకూడదని, అనారోగ్యం రాకూడదని, దెయ్యాలు రాకూడదని, ఏవో పనికి మాలిన మూఢనమ్మకాలతో బిడ్డని కాపాడుకోవడానికి బొట్లు పెడుతున్నావు, తాయెత్తులు కడుతున్నావు. బయటకు వచ్చిన తర్వాత మరి లోపల ఉన్నప్పుడు ఏ తాయెత్తు కట్టి కాపాడుకున్నావు, ఏ బొట్టు పెట్టి కాపాడుకున్నావు? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. 6 నెలలు నువ్వు కాపాడుకున్నావా బొట్టు పెట్టి? నువ్వు తాయెత్తు కట్టి కాపాడావా? నీ దేవుడు కదా కాపాడాడు. నీ కడుపులో, నీ కూతురు కడుపులోనో లేకపోతే నీ కడుపులోనో ఆ బిడ్డని 6 నెలల పాటు కాపాడింది ఎవరు? దేవుడు. వాడికి ఆహారం పెట్టింది ఎవరు? దేవుడు. నీకు నీ ఒంట్లో పాలు ఎలా తయారయ్యాయి? ఆ పాలు వాడికి ఎలా ఆహారంగా మారాయి? అసలు ఎలా జరిగింది ఇదంతా? నువ్వు తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళి వాడికి ఆహారంగా ఎలా మారింది? వాడిని పెంచింది ఎవరు? వాడిని కాపాడింది ఎవరు? వాడిని ఆదరించింది ఎవరు? అంటే వాడు ఉమ్మ నీటిలో, పైగా నీటిలో ఉన్నాడు, ఆ నీళ్లు తాగి చచ్చిపోలేదే. ఏ బొట్టు కాపాడింది? ఏ తాడు కాపాడింది? ఏ తాయెత్తు కాపాడింది? ఎందుకు క్రైస్తవులకు కూడా ఈ నమ్మకాలు? క్రైస్తవులు కాని వాళ్ళు నమ్మారంటే ఓకే, అది వాళ్ళ నమ్మకం. తాయెత్తుల వల్ల పిల్లలు బాగుంటారు, బొట్లు పెడితే బాగుంటారు అనేది దేవుణ్ణి నమ్మని, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారి నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని గౌరవిద్దాం, అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్లో మనకు దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా. అమ్మ, నీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఇదిగో బొట్టు పెట్టమ్మా నుదుటి మీద, సందమామంత బొట్టు. దేవుడు చెప్పడా? అరికాలికి బొట్టు పెట్టు, అరిచేతికి బొట్టు పెట్టు, తాళ్ళు కట్టు, తాయెత్తులు కట్టు, మెళ్ళో 2 కట్టు, మొలతాడుకు 4 కట్టు. దేవుడు చెప్పలేదే. 6 నెలల పాటు కడుపులో కాపాడిన దేవుడు బయటకు వచ్చాక కాపాడ్డా అంటే నమ్మకం లేదు దేవుడి మీద. ఏంటండి మనం ఇలా ఉన్నాం? అదేండి మనం చేసే పని. పుట్టగానే తాడు కడదామా, తాయెత్తు కడదామా అనా? పుట్టక ముందు మానోహ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇవ్వబోయే బిడ్డను ఎలా పెంచాలో నాకు నేర్పించయ్యా. ఈరోజు మనం అడుగుతామండి దేవుణ్ణి. పిల్లలున్న తల్లిదండ్రులు కానీ, పిల్లల్ని కనబోయే తల్లులు కానీ, ఎలా పెంచాలి నా దేవునిలో నా బిడ్డని, ఎలా దేవుని కోసం ఇవ్వాలి, ఎలా భక్తి నేర్పించాలి, ఎలా వాక్యం నేర్పించాలి, ఎలాగ మంచి ప్రవర్తన నేర్పించాలని ప్రార్థన చేయట్లేదు మనం. మరి ఎందుకు నీకు పిల్లలు? ఎందుకు అంటే సంతోషించాలి అంతే. ఎందుకమ్మా నీకు పిల్లలు అంటే సంతోషం. పిల్లలు పుట్టాలి అని నేను ఎత్తుకోవాలి, సంతోషంగా ఉండాలి, నన్ను అందరూ గొడ్రాలు అంటాం మానేయాలి, అంతేనా? ఇంకేం లేదా? అందుకోసమేనా పిల్లలు? సంతోషం కోసం మాత్రమేనా? చెప్పండి. సంతోషం కోసం మాత్రమే కాదండి, వాళ్ళని దేవుని కోసం పెంచాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. మానోహ అడిగాడు. మళ్ళీ 12వ వచనం చూడండి. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. మళ్ళీ అడుగుతున్నాడండి, ఆ బిడ్డ ఎట్టివాడవునో వాడు చేయవలసిన కార్యమేమిటో
దేవా, నా కొడుకు ఎలాంటి వాడు అవుతాడో, వాడు ఎలాంటి పనులు చేయాలో నాకు చెప్పవా? నువ్వు నాకు చెప్తే నేను వాడికి నేర్పుతా. మీకు చాలాసార్లు చెప్పాను హన్నమ్మ గురించి. షీలోహులోని మందిరానికి తీసుకొని రాగానే ఏం చేశాడట బాలుడైన సమూయేలు? వాడు అక్కడనే యెహోవా సన్నిధిని మ్రొక్కెను. ఎవరు చెప్పారండి దేవుని సన్నిధికి వెళ్ళగానే మ్రొక్కాలి అని? వాడికి ఎలా తెలుస్తున్నాడు? చిన్నపిల్లాడికి, పాలు విడిచిన పిల్లాడికి దేవుని సన్నిధికి రాగానే దేవునికి మ్రొక్కెను అని రాయబడింది. ఆ పిల్లాడికి ఎలా తెలిసిందండి? ఎవరు చెప్తే తెలిసి ఉంటుందండి? తల్లి నేర్పించింది. ఈరోజు మన పిల్లలకి వందనాలు చెప్పడం చేత కాదు. ఈరోజు మన పిల్లలకి మోకరించడం చేత కాదు. ఈరోజు మన పిల్లలకి బైబిల్ చదవడం చేత కాదు, పాటలు పాడడం చేత కాదు. మనం నేర్పించకపోతే ఎలా వస్తుంది? చెప్పండి, ఎలా వస్తుంది? ప్రతిదీ నేర్పించాలి. దేవుడు అంటే నేర్పించాలి, వాక్యం అంటే నేర్పించాలి, దేవుని సన్నిధి అంటే నేర్పించాలి, దేవుని పని అంటే నేర్పించాలి. నాన్న ఎలాంటి దేవుని పని చేయండి, అది మీకు ఆశీర్వాదం అని పంపించాలి. అక్కడ పలానా చర్చి బిల్డింగ్ దగ్గర దేవుని పని సభ జరుగుతుంది, అక్కడ బొరడంత పని ఉంది, ఎలాంటి నన్ను పని చేయండి, అది మీకు ఆశీర్వాదం అని చెప్పాలి. దాహేసుకోకూడదు పిల్లల్ని. ఇంకా చాలా విషయాలు వచ్చే వారం చెప్తాను, టైం అయిపోయింది. తల్లిదండ్రుల బాధ్యత నేర్పించటం, బోధించటం నా బాధ్యత. నేర్చుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఏమండి, దేవుడిని బాధ పెట్టకండి. దేవుడిచ్చిన పిల్లలు గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. దేవుడు కాపాడుకుంటాడు. కడుపులో కాపాడిన దేవుడు బయటకు వచ్చాక కాపాడతాడు. నీకన్నా గొప్పగా కాపాడతాడు దేవుడు. దేవుడిని అవమానించకండి. వేటినో నమ్మి వేటి వల్ల నీ పిల్లలు బాగుంటారనుకుని దేవుడిని అవమానించకండి. దేవుడు చేసిన మేలుని ఎగతాళి చేయకండి. దేవుడు తెలుసు, నీ బిడ్డను కాపాడటం తెలుసు, నీ బిడ్డను పెంచడం తెలుసు. నువ్వేం పెంచగలవు? నిన్ను పెంచిన దేవుడే నీ బిడ్డను కూడా పెంచుతాడు. దేవుణ్ణి గౌరవించండి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండండి. హిజ్కియాలాగా నేను చచ్చాక వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోకండి. నేనున్నా లేకపోయినా నా పిల్లలు దేవుని యందలి భయభక్తుల్లో ఉండాలి అని బలంగా పిల్లల్ని దేవుళ్ళలో పెంచండి. మరిన్ని విషయాలు, మరిన్ని సందర్భాలు మరి వచ్చే వారం మనం నేర్చుకుందాం. ప్రార్థన చేస్తాను.